ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మేటిక్కి సంబంధించి రీసెంట్గా ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అన్నయ్య మోహన్ బాబు యూనివర్సిటీకి పీసీఐ అప్రూవల్ కూడా ఉంది. కానీ ఈ సంవత్సరం అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కూడా అంతకుముందు కూడా మనకి కౌన్సిలింగ్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో లేదు అంటే అది వెబ్ ఆప్షన్లో రాదా, అది రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారన్నమాట. అండ్ అలాగే రిప్లై కూడా ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. నాకు ప్రజెంట్ ఇంటర్న్షిప్ అయితే ఉందన్నమాట, దానివల్ల వీడియోస్ చేయడానికి ఇబ్బంది అయితే అవుతుంది. మెయిన్గా ఈ అబ్బాయి క్వశ్చన్ అడిగారు కదా, దాని గురించి అయితే చెప్తాను. మనకి మెయిన్గా చాలామందికి తెలియని మ్యాటర్ ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి సో ఇది మ్యాటర్ అన్నమాట. మనకి ఒక 4 days బ్యాక్ న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్ కూడా మనకి పబ్లిష్ అయితే చేయడం జరిగింది. మోహన్ బాబు యూనివర్సిటీని మూసివేయండి, ఆ బాధ్యతలను ఏయోకి అప్పగించండి, విద్యార్థుల నుండి 26 కోట్లు అదనంగా వసూలు అయితే చేశారన్నమాట. సర్టిఫికేట్లు ఇవ్వకుండా తీవ్రంగా వేధింపులు అయితే చేయడం జరుగుతుంది. 15 రోజుల్లో ఎక్స్ట్రా ఫీజు వెనక్కి ఇవ్వాలని మనకి అఫీషియల్ వాళ్ళు కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఉన్నత విద్యా కమిషన్ సంచలన ఉత్తర్వులు కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. 15 లక్షల జరిమానా చెల్లించాల్సిన మనకి కాలేజ్ అయితే ఉందన్నమాట. గుర్తింపు అయితే రద్దు చేశారు. మనకి వసూలు పైన హైకోర్టు కూడా మనకి ఏంటంటే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో మనకి గుర్తింపు అయితే రద్దు చేయడం వల్ల ఇలాగా మనకి వెబ్ ఆప్షన్లో మోహన్ బాబు యూనివర్సిటీ అయితే లేదు. ఎవరైతే దీంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మనకి ఈసారి వెబ్ ఆప్షన్లో ఈ కాలేజ్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ఈ కారణం వల్ల మనకైతే ఉండదు. మెయిన్గా ఒకసారి మీరు చూస్తున్నారు కదా, సో ఇన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఈ యూనివర్సిటీ పైన ఒక కమిషన్ కూడా వేశారన్నమాట. ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా సీరియస్గా అయితే తీసుకోవడం జరిగింది. సో చాలా డ్రాప్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనివల్ల మనకేంటంటే గుర్తింపు కూడా రద్దు అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి ఈ సంవత్సరం మోహన్ బాబు యూనివర్సిటీ మనకి కౌన్సిలింగ్ అయితే ఉండదన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ని కారణాలు అయితే ఉన్నాయి. చాలామంది అడిగారు మోహన్ బాబు యూనివర్సిటీ గురించి. సో దీనివల్ల ఈ ప్రాబ్లం వల్ల మనకైతే కౌన్సిలింగ్ అయితే ఉండదన్నమాట. గుర్తుపెట్టుకోండి. వీడియో పాస్ చేసుకొని మ్యాటర్ కూడా ఒకసారి చదవండి. ఇంకా లెంత్ అవుతుందని చెప్తాను, షార్ట్ కట్గా అయితే చెప్పాను అన్నమాట మీ అందరికి. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.